ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 7, 8, 9 అధ్యాయాలు. ఈ 7, 8, 9 అధ్యాయాల్లో నారదుడు అడుగగా బ్రహ్మదేవుడు పరమాత్ముని స్థూల సూక్ష్మ స్వరూపములను, త్రివిధ సృష్టిని, గుణాదులను వర్ణించి చెప్పటం మనం తెలుసుకుంటాము. మొత్తం 3వ స్కందంలోని 8వ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. బ్రహ్మ నారదునితోటి ఇంకా ఆ భగవతి జగదంబికను గురించి ఇంకా ఇలా చెప్తున్నాడు. నేను, విష్ణువు, శంకరుడు అనుపమ ప్రభావశాలి అయిన ఆ దేవిని దర్శించాము. మహాత్ముడగు నారద, అక్కడున్న చాలామంది దేవీమణులు వేరువేరుగా కనిపిస్తున్నారు. వ్యాసుడు చెప్తున్నాడు, తండ్రి మాటలు విని మునివరుడైన నారదునకు ఎంతో సంతోషం కలిగింది. మళ్ళా బ్రహ్మతోటి ఇట్లా అడుగుతున్నాడు. నారదుడు ఇలా అడుగుతున్నాడు, తండ్రి, ఆద్యుడు, అవినాశియు, నిర్గుణుడు, అక్షరుడు, అవ్యయుడు అయిన పరమపురుషుని దర్శించిన మీ అనుభవము, ఆ స్వామి రూపమును దయతో వర్ణించండి. కమలము నుండి ప్రకటమైన తండ్రి, నేను త్రిగుణ శక్తిని దర్శించి ఉన్నాను. నిర్గుణ శక్తి ఎట్లా ఉంటుంది? ఆ దేవి రూపం ఎట్లా ఉన్నది? పరమపురుషుని రూపం ఎట్లా ఉంటుంది? ఈ 2 రూపములను నాకు చెప్పండి. వారిని దర్శించుటకు నేను శ్వేతదీపానికి వెళ్ళి గొప్ప తపస్సు చేశాను. చాలామంది సిద్ధులు, మహాత్ములు, క్రోధమును జయించిన తాపసులు నా ఎదుటకు వచ్చారు. కానీ ఆ పరబ్రహ్మ పరమాత్మని మాత్రము నేను చూడలేకపోయాను. దయచేసి ఆ స్వామి పరిచయ భాగ్యాన్ని నాకు కలగజేయండి అని అడుగుతాడు. వ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. ఇట్లాగా నారదుడు తన తండ్రి ప్రజాపతి అయిన బ్రహ్మను అడిగాడు. అప్పుడు బ్రహ్మ ముఖము చిరునవ్వుతోటి కళకళలాడుతూ ఉన్నది. ఆయన నోటి నుండి సత్యవచనాలు వెలువడ్డాయి. బ్రహ్మ ఇలా చెప్తున్నాడు, మునీంద్ర, నిర్గుణుని యొక్క రూపమును ఈ కనులతో చూడలేము. నిర్గుణుని రూపం ఏదీ ఉండదు. అప్పుడది ఎట్లు దృష్టిగోచరమవుతుంది? ఏ రూపము లేనప్పుడు ఎలా కనిపిస్తుంది? నిర్గుణ శక్తి, నిర్గుణ పరమపురుషుడు అంత సులభంగా కనిపించరు. మునిజనులు జ్ఞానరూప నేత్రముతో వాళ్ళని వీక్షిస్తారు. ప్రకృతి పురుషులు ఇరువురు జన్మలేని వాళ్ళు, నాశనము లేనివారని తెలుసుకోవాలి. దృఢమైన నమ్మకముతో చింతన చేయటం వలన వారి అభాస మాత్రము లభిస్తుంది. విశ్వాసము లోపమైతే ఎప్పుడు కూడా వారు లభ్యము కారు. నారద, సకల ప్రాణులలో ఉన్న చైతన్యమే పరమాత్మ. తేజోరూపుడైన పరమాత్మ భిన్న భిన్న ప్రాణులలో వ్యాపించి సదా విరాజమానుడై ఉంటాడు. మహానుభావుడవగు నారద, ఆ పరమాత్మను అట్లాగే ఆధ్యాశక్తిని సర్వత్రా వ్యాపించినదిగా తలపోయాలి. వారు అన్ని చోట్ల ఉంటారు. వారు లేకుండా జగత్తునందు ఏ వస్తువునకు ఉనికే లేదు. వారు సదా ప్రతి ప్రాణి శరీరమునందు కలిసి ఉంటారు. ఇరువురును అవినాశులు, ఏకరూపులు, చిన్మయులు, నిర్గుణులు, నిర్మలులు. శక్తియే పరమాత్మ, పరమాత్ముడే శక్తి అని సిద్ధాంతము. నారద, వీరిలో ఏ భేదము కూడా లేదు. ఇది సూక్ష్మతత్వమని తెలుసుకో. సకల శాస్త్రములను, అంగ ఉపాంగములతో కూడిన వేదములను అధ్యయనము చేసిన తరువాత కూడా మనస్సులో వైరాగ్యము ఉదయించకపోతే అట్టి మానవుడు ప్రకృతి పురుషుల సూక్ష్మ భేదమును తెలుసుకోలేడు. కుమార, నీవు అత్యుత్తమ విద్వాంసుడవు. సకల ప్రాణి ఎవ్వరైనను నిర్గుణ బ్రహ్మను సాక్షాత్కారము చేసుకోగలరా? అందువలన నీవు సగుణ పరమాత్మనే ఆరాధించు. నారదుడు ఇలా చెప్తున్నాడు, తండ్రి, నీవు దేవతలకు కూడా ఆరాధ్య దైవము. 3 గుణముల స్వరూపము కూడా నేను విస్తృతముగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సాత్విక, రాజస, తామస భేదములతో అహంకారము 3 రూపములు. పురుషోత్తమ, ఆ రూపములను కూడా స్పష్టముగా చెప్పు. ప్రభు, అంతా తెలుసుకొని సందేహ నివృత్తిని పొందాలి అనుకుంటున్నాను. నాకు ఆ జ్ఞానాన్ని ఉపదేశించు. అలాగే గుణముల విస్తృత లక్షణములను,
నాకు వేరువేరుగా విశదీకరింపుము. బ్రహ్మ ఇలా చెప్తున్నాడు: పాపరహితుడవైన నారద, 3 అహంకారములకును 3 శక్తులున్నాయి. అవి జ్ఞానశక్తి, క్రియాశక్తి, అర్ధశక్తి అను నామాలతోటి ఖ్యాతి వహించాయి. జ్ఞానశక్తి సాత్విక అహంకారముతోటి ఉంటుంది. క్రియాశక్తి రాజస అహంకారముతోటి ఉంటుంది. ద్రవ్యశక్తి తామస అహంకారంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ 3 శక్తులు కూడా నీకు చెప్పాను నారద. ఇప్పుడు వాటి కారణములను నిరూపిస్తాను. సావధానంగా విను. తామసికమైన ద్రవ్యశక్తితోటి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములను పంచతన్మాత్రల ఉత్పత్తి తెలుపబడింది. ఆకాశము యొక్క గుణము శబ్దము, వాయువు గుణము స్పర్శ, అగ్నిగుణము రూపము, జలానికి రసము, పృథ్వీ గుణము గంధము అవుతుంది. నారద, సంక్షిప్తముగా ఈ విషయమును అర్థం చేసుకోవాలి. ద్రవ్యశక్తితోటి సంబంధం ఉంచుకున్నవారు ఈ 10 పంచతన్మాత్రలను, పంచభూతాలను 10 ఒకటిగా చేసి ప్రకటమవుతారు. అప్పుడు వారిని తామసహంకారముతో ఉత్పన్నమైన సృష్టి అని చెప్పబడుతుంది. రాజస క్రియాశక్తి చేత ప్రాదుర్భవించిన వారిని చెప్తా వినుము. చెవులు, చర్మము, నాలుక, కనులు, నాసిక ఈ 5 జ్ఞానేంద్రియాలు. అట్లాగే వాక్కు, చేతులు, కాళ్ళు, ఉపస్థ, గుదము ఈ 5 కర్మేంద్రియాలు. ప్రాణము, అపానము, జ్ఞానము, సమానము, ఉదానము అంటే పంచప్రాణాలు. ఇవన్నీ కూడా క్రియాశక్తి నుండి ఉత్పన్నమలుగుతాయి. ప్రకటమైన ఈ 15 సముదాయమును రాజస సృష్టి అని చెప్తారు. వీటి సాధనములన్నీ కూడా క్రియాశక్తిమయాలు. వీటి ఉపాదాన కారణము చిద్వృత్తి అని చెప్పబడును. సాత్విక అహంకారమునకు సంబంధించినది జ్ఞానశక్తి. దానితో దిశలు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని కుమారులు 5 జ్ఞానేంద్రియముల యొక్క 5 అధిష్టాన దేవతలు ఉంటారు. బుద్ధి మొదలగు అంతఃకరణముల యొక్క అధిష్టాతలకు చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, 4వ వాడు క్షేత్రజ్ఞుడు, మనస్సుతో సహా 15 ప్రకటములైనాయి. సాత్విక అహంకారము యొక్క ఈ సృష్టిని సాత్విక సృష్టి అని పేరుతో ప్రసిద్ధి చెందింది. సూక్ష్మ స్థూల భేదములతో పరమాత్మ యొక్క రూపములు 2 ఉంటాయి. భగవంతుని యొక్క నిరాకార జ్ఞాన రూపాన్ని అందరికీ ఉపాదాన కారణమని చెప్పబడింది. సాధకులకు ధ్యానమునందు స్థూల రూపము భాసిస్తుంది. ఇప్పుడు వ్యాఖ్యానించింది పరమపురుషుడగు పరమాత్మ సూక్ష్మ శరీరమే. నా ఈ శరీరము కూడా సూత్రరూపమున ఆ స్వామి స్థూల శరీరముగా చెప్పబడుతుంది. పంచతన్మాత్రలను వివరించాను. సూక్ష్మభూతములను వాటిని పంచీకరణము చేసిన తరువాత పంచభూతముల సముదాయమైన శరీరము ఉత్పన్నమవుతుంది. ఈ పంచీకరణ భేదమును కూడా చెప్తాను వినుము. సకల భూతముల విభజన స్పష్టమైన తోటే ప్రతి ఒక్కరి యందు ఒక్కొక్క గుణము యొక్క వృద్ధి కనిపిస్తుంది. ఆకాశము యొక్క గుణము కేవలము శబ్దం ఒక్కటే ఉంటుంది, రెండవది ఏదీ ఉండదు. వాయువుకు శబ్దంతో సహా స్పర్శ కూడా అనే 2 గుణాలు వస్తాయి. తరువాత అగ్నికి ఈ స్పర్శ శబ్దముతోటి రూపగుణమనే 3వ గుణం కూడా వస్తుంది. శబ్ద, స్పర్శ, రూప, రసములకు 4 గుణాలు జలానికి వస్తాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను 5 గుణములతోటి పృథివీ పరిపూర్ణమై ఉంటుంది. ఈ సకల వస్తువుల సమ్మేళనము చేతనే బ్రహ్మాండము ఉత్పన్నమైంది. సకల జీవులు కలిసి బ్రహ్మాండమును స్థిరముగా ఉంచుతారు. ప్రాణులు 84 లక్షలని చెప్పబడింది. బ్రహ్మ ఇంకా ఇలా చెప్తున్నాడు: నాయనా నారద, నీవడిగిన సృష్టిని వర్ణించి చెప్పాను. ఇప్పుడు గుణములను కూర్చి చెప్తాను. ఏకాగ్ర చిత్తుడవై వినుము. బ్రహ్మ గుణముల గురించి నారదునికి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.